హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఈరోజు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అని చెప్పి. అతని పేరు గణేష్. సో మనందరం కలిసి గణేష్కి బర్త్డే విషెస్ తెలియజేద్దాం. ఓకేనా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది గణేష్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మూగ మనసు ఛానల్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మరి ఈ రోజు కథ డెవిల్ బాస్, ఎపిసోడ్ నెంబర్ 41. పెద్దావిడ నిర్ణయం తెలుసుకోవాలని ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. మీనాక్షి ఉదయాన్నే లేచి పూజ గది దగ్గరకు వచ్చేసరికి పెద్దావిడ పూజ చేస్తూ కనిపించారు. దాంతో లలిత మీనాక్షి పక్కనే నిలబడ్డారు. ఇంట్లో అందరూ కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పెద్దావిడ హారతి ఇచ్చేసరికి కళ్ళకద్దుకున్నారు. అమ్మా, మీనాక్షి నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది, ఏదో ఒక సమాధానం చెప్పు అని ప్రసాద్ గారు అడిగేసరికి ఆవిడ లోపలికి వెళ్ళి హారతి పళ్ళం పెట్టేసి మరో పళ్ళం తీసుకుని మీనాక్షి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. ఆవిడ ఏం చెబుతుందా అని అందరూ టెన్షన్గా చూస్తున్నారు. పళ్ళెంలో కుంకుమ తీసి తన నుదుటి మీద పెట్టి అందులో ఉన్న తన జాయినింగ్ ఆర్డర్ తీసి చేతిలో పెట్టింది. మీనాక్షి సంతోషానికి అవధులు లేవు. సంతోషంగా పెద్దావిడిని హత్తుకుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు, నేను అసలు ఊహించలేదు మీరు ఇలా ఇస్తారని అంటుంది. నేను ఊహించలేదు. ఒక ఆడదానిగా నా ఆశలతో పాటు నా కూతుర్ల ఆశల్ని కూడా చంపేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ భర్త నీకోసం ఆలోచిస్తున్నట్టు నా భర్త ఆలోచించలేదు. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ గుర్తింపు మీ బంధానికి ఆటంకంగా మారకుండా చూసుకో. ఆల్ ది బెస్ట్ అంటూ తన తల నిమిరారు. అర్జున్ హమ్మయ్య అనుకుంటూ రిలాక్స్ అయ్యాడు. మీనా, డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నేను స్కూల్లో దించేసి వెళ్తాను. సరేనండి, 5 మినిట్స్ అంటూ గదిలోకి పరిగెత్తింది తను. అందరూ సంతోషంగా తన వైపే చూస్తున్నారు. సారీ మార్చుకొని అర్జున్ కొనిచ్చిన స్పోర్ట్స్ డ్రెస్, షూ వేసుకొని వచ్చింది. అందరికీ చెప్పి అర్జున్తో పాటు బయలుదేరుతుంటే లలిత ఇద్దరికి టిఫిన్ బాక్స్ పెట్టి చేతికిచ్చింది. మీనాక్షిని తీసుకొని కారులో బయలుదేరాడు అర్జున్. నేను ఇంకా నమ్మలేకపోతున్నానండి. మామయ్య గారు ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆయనకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అర్జున్ నవ్వుతూ డ్రైవ్ చేస్తూనే తన వైపు చూశాడు. ఇప్పుడు హ్యాపీనా అంటాడు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అంటుంది మీనా. సరేలే, మన ఇంటికి ఆ స్కూల్ బాగా దూరం. అక్కడ దగ్గరలో ఇల్లు చూశాను. ఒక 1 వీక్లో షిఫ్ట్ అవుదాం. సరేనండి అంటూ అర్జున్ చేతిని పెనవేసి అతని భుజం మీద తల వాల్చింది. తనని స్కూల్ వద్దన దింపి తనతో పాటే లోపలికొచ్చాడు. అక్కడ ప్రిన్సిపల్ని కలిసిన తర్వాత డ్రిల్ పీరియడ్ టైం టేబుల్ తీసుకుని బయటకు వచ్చింది. అర్జున్ గారు, అయిపోయిందండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఇక్కడికి మన ఆఫీస్ కూడా దగ్గరేలే, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నువ్వు జాగ్రత్త, ఏదైనా అవసరమైతే కాల్ చేయు. సరేనండి, థ్యాంక్ యూ. అర్జున్ నవ్వుతూ తన తల నిమిరి బాయ్ అంటూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్కూల్లో టీచర్స్ అందరినీ పరిచయం చేసుకుని స్టాఫ్ రూమ్లో కూర్చుంది మీనాక్షి. కొంతమంది క్లాస్ తీసుకుంటున్నారు. కాసేపటికి ప్యూన్ వచ్చి స్పోర్ట్స్ రూమ్ కీస్ మీనాక్షి చేతికిచ్చాడు. అవి తీసుకొని వచ్చి రూమ్ ఓపెన్ చేసి చూసింది. అక్కడున్నవన్నీ చెక్ చేసుకొని ఇంకా అవసరమైన కొన్ని థింగ్స్ లిస్ట్ రాసి ప్రిన్సిపల్కి ఇచ్చింది. ఓకే మేడం, ఇవన్నీ ఒక 2 డేస్లో మీకు అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం అంటుంది మీనా. ఇక్కడ పిల్లలు కాస్త మొండిగా ఉంటారమ్మా, మీరే అదుపులో పెట్టాలి అని చెప్తారు ప్రిన్సిపల్. నో ప్రాబ్లం మేడం, నేను హ్యాండిల్ చేస్తాను. అండ్ నన్ను మీరు మేడం అని పిలవక్కర్లేదు, పేరు పెట్టి పిలవండి మేడం. సరేనమ్మా, ఈవినింగ్ డ్రిల్ పీరియడ్ ఉంటుంది. రేపటి నుంచి నువ్వు ఆఫ్టర్నూన్ వచ్చినా సరిపోతుంది. కానీ ఉదయం ప్రేయర్కి నేను ఉండాలి కదా మేడం. అవుననుకో, కానీ మీ ఇల్లు బాగా దూరం అన్నావు కదా. పర్లేదు మేడం, వారంలో ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాం. నేను మేనేజ్ చేసుకుంటాను. గుడ్. అలాగే స్కూల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం కాస్త పనుంటుంది. ఇప్పటి వరకు ఆ ఏర్పాట్లన్నీ పీటీ టీచరే చూసుకునేవారు. మీదట నువ్వే చూసుకోవాలి. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ అంటూ మీనాక్షి బయటికి వచ్చి చెట్టు గట్టు మీద కూర్చుంది. ఆ క్షణం తన మనసులో ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనిదిగా మారింది. అర్జున్తో మాట్లాడాలి అనిపించి ఫోన్ తీసింది. కానీ వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే తిడతాడేమో అని ఆగిపోయింది. ఏం చేస్తున్నారు అర్జున్ గారు, నాకు మీతో మాట్లాడాలనుంది, మీరైనా ఫోన్ చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉండగానే అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. మీకు నూరేళ్ళు అర్జున్ గారు, ఇలా తలుచుకున్నానో లేదో అలా ఫోన్ చేశారు. అవునా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, స్పోర్ట్స్ రూమ్ చెక్ చేసి కావాల్సినవి లిస్ట్ రాసిచ్చాను. నా డ్రిల్ పీరియడ్ సాయంత్రం కదా, అప్పటి వరకు ఖాళీనే. ప్రిన్సిపల్ మేడం రేపటి నుంచి ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పారు.
కానీ ఉదయం ప్రేయర్‌లో నేనుండాలి కదా! అందుకే పర్లేదని చెప్పాను. హ్మ్. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నీకు ఈజీగా ఉంటుందిలే. పోనీ ఇప్పుడు ఆఫీస్‌కొచ్చేస్తావా? ఇప్పుడా? కానీ నో ప్రాబ్లమ్ నేనొస్తాను. మీ పని మానుకొని మీరు రావటం ఎందుకులెండి. మళ్ళీ నీ వల్ల నా పని ఆగిపోయిందని నన్ను తిడతారు. ఎక్కువ చేస్తున్నావు. ఎవరైనా వింటే నేనేదో నిన్ను టార్చర్ చేస్తున్నాను అనుకుంటారు. అనుకుంటే నేను చెప్తానులెండి. నా భర్త మేలిమి బంగారం అని. అంత హైప్ ఇవ్వకు. దిష్టి తగులుతుంది. వస్తున్నాను. వద్దండి. ఇవాళే కదా వచ్చాను. ఇక్కడ కొంత స్టడీ చేయాలి. ఉండిపోతాను అంటుంది మీనా. సరే నీ ఇష్టం. టేక్ కేర్ అంటూ ఫోన్ కట్ చేసి తనలో తనే నవ్వుకుంటూ డోర్ వైపు చూసేసరికి ఎప్పుడొచ్చిందో ఏమో అమృత. డోర్ దగ్గర నిలబడి అర్జున్నే చూస్తూ ఉంది. అమృత అక్కడే ఆగిపోయావేంటి? అంటే మీరు అక్కతో ఏదో పర్సనల్‌గా మాట్లాడుకుంటున్నారు కదా! నేను వింటే బాగోదని. అంత లేదు గానీ లోపలికి రా. అర్జున్ పిలిచేసరికి నవ్వుతూ లోపలికొచ్చింది అమృత. మీరిచ్చిన ఫైల్ పూర్తయింది. ఒకసారి చెక్ చేయండి అంటూ ఫైల్ అర్జున్ చేతికిచ్చి ఎదురుగా కూర్చొని పేపర్ వెయిట్‌ని అటూ ఇటూ తిప్పుతుంది. అప్పుడే అర్జున్, పిఏ కూడా లోపలికొచ్చారు. సార్, ప్రశాంత్ సార్ మీకు ఈ ఫైల్ ఇవ్వమన్నారు. ఆ ఫైల్ సంగతి పక్కన పెట్టు. నువ్వేంటయ్యా ఒకరోజు వస్తావు, ఒకరోజు రావు. ఇలా అయితే ఎలా? సారీ సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ సార్. నిన్న చెకప్‌కి తీసుకువెళ్ళాల్సొచ్చి లీవ్ పెట్టాను. ఇంట్లో ఇంకెవరు లేరా? అంటే సార్, మా అమ్మ, నాన్న అన్నయ్యతో పాటు ఊర్లోనే ఉంటారు. నేను జాబ్ కోసమని సిటీకొచ్చాను. ఓకే. ఓకే. అంటూ అమృత ఇచ్చిన ఫైల్ చెక్ చేసే పనిలో పడ్డాడు అర్జున్. కాసేపటికి తన వైపు చూస్తూ, గుడ్ అమృత. నీలో బిజినెస్‌ని హ్యాండిల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాస్త మెరుగుపెడితే చాలు అంటాడు. నిజంగానా? థ్యాంక్ యూ అంటూ తను సిగ్గుపడుతూ నవ్వుతుంటే వింతగా చూశాడు అర్జున్. ఓయ్! నేను జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను. దానికెందుకు సిగ్గుపడుతున్నావు? మీరు పొగుడుతుంటే భలే సిగ్గుగా ఉంది అర్జున్ గారు అంటూ మెలికలు తిరుగుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఏంటి పిల్ల సంబంధం లేకుండా సిగ్గుపడుతుంది? ఉఫ్! వెంకట్, మీటింగ్స్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయి సార్. క్లయింట్స్ కూడా వచ్చేశారు. ఓకే అని వాచ్ చూసుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం టైం చూసుకుంటూ బయటకొచ్చాడు అర్జున్. అమృత అతనికి ఎదురుపడుతూ, అర్జున్ గారు అప్పుడే వెళ్ళిపోతున్నారా? అని అడిగేసరికి మీనాని పిక్ చేసుకోవాలి. బాయ్ అమృత అంటూ లిఫ్ట్‌లోకి వెళ్ళిపోయాడు. హ్మ్. ఈ ప్రేమ, కేరింగ్ నాకు కూడా దొరికితే ఎంత బావుంటుంది అని నిట్టూరుస్తూ తన క్యాబిన్‌కి వెళ్లి కూర్చుంది అమృత. తన 10 ఏళ్ల వయసులోనే అమ్మ, నాన్న ఒక ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. తాతయ్య దగ్గరే పెరిగింది. ఆయన బిజినెస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా అమృతకి ఏ లోటు రానిచ్చేవారు కాదు. కానీ ఏదో తెలియని వెలితి తనలో నిండిపోయినట్టుగా ఉండేది. ఆ వెలితిని పోగొట్టుకోవటానికి తను ఎక్కువగా చదువు మీదే దృష్టి పెట్టింది. స్కూల్ డేస్‌లో, కాలేజ్‌లో ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా లేరు. తన లోకం తనదే. చదువు పూర్తయిన తర్వాత ఆ వెలితి ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంటే ఏంటా అనుకునేది. అర్జున్, మీనాక్షి చూసిన తర్వాత అర్థమైంది తనకి. తన లైఫ్‌లో మిస్ అయింది ప్రేమ అని. తన మనసును నింపే ఆ ప్రేమ కోసం వెతుకుతుంది. అర్జున్ మీనాక్షి మీద చూపించేంత ప్రేమ తనకి కావాలి. ఆ వెలితిని పూడ్చే అర్జున్ లాంటి ఒక తోడు కావాలి. అదే ఇప్పుడు తను వెతికేది. అమృత అంటూ ప్రశాంత్ గొంతు వినిపించేసరికి ఆలోచనల నుంచి తేరుకొని అతని వైపు చూసింది. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. నువ్వింకా వెళ్ళలేదేంటి? హా! వెళ్తున్నాను అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యొచ్చి అర్జున్ పక్కనే కూర్చుంది మీనాక్షి. ఎలా గడిచింది ఇవాళ? బావుంది. కాకపోతే కొంతమంది పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. నేనొకటి చెప్తుంటే వాళ్ళొకటి చేస్తున్నారు. కొద్దిగా దారిలో పెట్టాలి. అంతా ఓకే కదా? కొలీగ్స్‌తో మాట్లాడావా? మాట్లాడానండి. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రిన్సిపల్ గారు కూడా చాలా సపోర్టివ్‌గా మాట్లాడారు. గుడ్ అంటాడు. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ తను పైకి లేచి వెళ్ళబోతుంటే అర్జున్ తన చెయ్యి పట్టుకొని లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి అయ్యగారు, ఇంకా చీకటి పడలేదు. మనం తలుపులేసుకుంటే అస్సలు బాగోదు అంటుంది మీనా. దానికోసం కాదులే అంటూ తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటే అది గమనించిన మీనాక్షి అతని చేతిని నోటితో మూసేసింది. శ్రీవారు, మీరు ముద్దుతో ఆగరు. అక్కడ వ్రతం ఏర్పాట్లు చూడాలి. మీ సరసాలకి ఎపిసోడ్ నైట్‌కి పెట్టుకోండి అంటుంది. సరేలే, అన్నయ్య వాళ్ళతో పాటు మనం కూడా హనీమూన్‌కి వెళ్తే బావుంటుంది కదా! అంటాడు అర్జున్. బావుంటుంది. కానీ నేనిప్పుడే కదా జాబ్‌లో జాయిన్ అయ్యాను. వెంటనే లీవ్ అంటే ఇస్తారా? హ్మ్. అది నిజమే. నాకు కూడా ఆఫీస్‌లో చాలా పనుంది.
అదే హరిశ్చంద్ర గారి కంపెనీ డీల్స్ కూడా నేనే చూసుకుంటున్నాను కదా! సరేలే హాలిడేస్‌లో ప్లాన్ చేద్దాం. హా! ఈ ఐడియా బావుంది. ఇంతకీ అమృత వర్క్ ఎలా ఉంది? అని అడుగుతుంది మీనా. బావుంది. అన్నీ త్వరగానే నేర్చుకుంటుంది. ఒక 6 మంత్స్ చాలు. తనకి తన కంపెనీ అప్పగించేయొచ్చు. చురుకైన పిల్లండి. పైగా బాగా చదువుకుంది కదా! త్వరగానే నేర్చుకుంటుందిలెండి. అదంతా ఓకే కానీ, అప్పుడప్పుడు ఆ పిల్ల వింతగా బిహేవ్ చేస్తుందే. ఆఫ్టర్‌నూన్ నువ్వు ఫోన్ చేశావా? అప్పుడొచ్చింది. వర్క్ బాగా చేస్తున్నావంటే ఎవరైనా థాంక్స్ చెబుతారు. ఈ పిల్ల బోనస్‌గా సిగ్గుపడుతుందేంటి? అంటాడు అర్జున్. హా! సిగ్గుపడుతుందా? అంత సిగ్గుపడే మాట ఏమన్నారు? అని అడుగుతుంది మీనా. ఏయ్! నేనేమనలేదే. నిజంగానే వర్క్ బాగా చేశావన్నాను అంతే. ఆ మాటకి ఎవరైనా సిగ్గుపడతారా? ఏదో కొంట పని చేసుంటారు. ఏంటి? పెళ్ళాం దూరంగా ఉంది కదా అని పక్కచూపులు చూస్తున్నారా? అంటుంది మీనా. ఒక్కటిచ్చానంటేనా? ఎలా కనిపిస్తున్నానే నీకు? సారీ. సరదాగా అన్నాను స్వామి. మీరేంటో నాకు తెలీదా? సారీ అంటూ చెంప మీద ముద్దు పెట్టేసరికి నవ్వుతూ తన వైపు చూశాడు. నువ్వంటుంటే నాకు డౌటొస్తుంది. వేరెవరైనా చూస్తే నిజంగానే నేనేదో కొంట పని చేశాను అనుకుంటారేమో అంటాడు అర్జున్. అలా ఏం కాదులేండి. ఆ పిల్లకి ఇంకేదో గుర్తొచ్చి అలా బిహేవ్ చేసుంటుంది. సరే ఇప్పటికే లేటైంది. నేను కిందికి వెళ్ళి అమ్మమ్మ గారికి హెల్ప్ చేస్తానండి అంటూ అర్జున్ కౌగిలి విడిపించుకొని మెల్లిగా లేచి బయటికి నడిచింది. డోర్ దగ్గర ఆగి వెనక్కి తిరిగేసరికి అర్జున్ తనని చూశాడు. ఒకవేళ తను మీకు సైట్ కొడుతుందేమో చూసుకోండి అని చిలిపిగా వెక్కిరించేసరికి నిన్ను అంటూ బెడ్ మీద నుంచి లేచాడు అర్జున్. మీనాక్షి నవ్వుతూ కిందికి పరుగు తీసింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే వ్రతానికి ఏర్పాట్లు చేసి అభిని లలితని కూర్చోబెట్టారు. వ్రతం పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. పంతులకి సంభావన ఇచ్చి పంపించిన తర్వాత అర్జున్ మీనాక్షిని తీసుకుని బయలుదేరాడు. అభి గదిలోకొచ్చి కూర్చున్నాడు. లలిత అతనికి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అభిగారు టీ తీసుకోండి అంటూ కప్ అతని చేతిలో పెట్టి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అభి. నువ్వు కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, టీ తాగు అంటాడు అభి. నేను తర్వాత తాగుతాలేండి అంటుంది లలిత. నీరసం వస్తుంది లలిత, తాగు అంటూ కప్పు తనకిచ్చేసరికి లలిత నవ్వుతూ నేను తెచ్చుకుంటాను, కలిసి తాగుతాం సరేనా అంటూ కిచెన్లోకొచ్చి ఇంకో కప్పులో టీ తీసుకొని అభి పక్కకొచ్చి కూర్చుంది. వ్రతం కోసం తెల్లవారుజామునే నిద్రలేచిందేమో. తన మొహంలో అలసట క్లియర్గా కనిపిస్తుంటే అభి టీ తాగి కప్పు పక్కన పెట్టేసి తన వైపు తిరిగాడు. వ్రతం అయిపోయింది కదా, భోజనం తినొచ్చుగా అంటాడు. అంటే ఇవాళ ఉపవాసం ఉండాలని అనుకున్నానండి అంటుంది లలిత. హుమ్, నువ్వు ఇలాగే పస్తులున్నావనుకో నీరసంతో మంచాన పడతావు. ఇంకెప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కకు. దేవుడి మీద భక్తి మనసులో ఉంటే చాలు అంటాడు అభి. ఒక్కరోజుకేం కాదులేండి అంటుంది లలిత. అరే, అవతల మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టేశారు. నువ్వు ఇలా పస్తులుండి నీరసపడితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అంటాడు అభి. అలా ఏం జరగదు. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయను. కంగారు పడకండి అని నవ్వుతూ అంతలోనే ఏదో గుర్తుకు రావటంతో అతని వైపు చూసింది. మన పెళ్ళయ్యి వారం రోజులు అవుతుంది కదా, మీరు నన్ను ఒక్కసారి కూడా అంటూ ఆగిపోయేసరికి అభి తనని చూస్తూ ఆ ఒక్కసారి కూడా అంటాడు. అంటే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఒక్కసారి కూడా కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఎందుకా అని అంటుంది లలిత. నీ డౌట్ నాకు అర్థమైంది. నేను శరణ్యని మనసులో పెట్టుకొని నిన్ను దూరం పెడుతున్నానని అనుమానపడుతున్నావు అంతే కదా అంటాడు అభి. చచ కాదండి అంటుంది లలిత. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను. మధ్యలో ఆ శరణ్య మోసంతో నీ స్థానంలోకి వచ్చింది. ఎప్పుడైతే నన్ను చేతకాని వాడిగా చిత్రీకరించి వెళ్ళిపోయిందో అప్పుడే తన మీద ఉన్న కాస్త ప్రేమ కూడా పోయింది. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సారీ అండి, నేను అనుమానంతో అడగలేదు అంటుంది లలిత. ఇట్స్ ఓకే. పెళ్లి తర్వాత ఆడపిల్లకి ఉండే భయాన్ని నేను అర్థం చేసుకోగలను. బట్ నిన్ను కనీసం కిస్ కూడా చేయలేదంటే డౌట్ రావడం సహజమే. దానికో కారణం ఉంది. శరణ్యతో నా జీవితం ఎలా మొదలైందో తెలిసిందే కదా. మంచి చెడు ముహూర్తం ఇవేమీ చూసుకోకుండా పెళ్లి చేసుకున్నాం, కాపురం చేశాం. ఏ ముహూర్తాన కలిసామో తెలియదు కానీ
సంవత్సరం తిరగకుండానే మా జీవితం అల్లకల్లోలం అయిపోయింది. అందుకే నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు లలిత. మన జీవితం మంచి ముహూర్తంలో ముడిపడాలని కోరుకుంటున్నాను. అంతే. వేరే రీజన్ ఏం లేదు అంటాడు అభి. లలిత అతని కళ్ళలోకి చూస్తూ అభిని గుండెలకి హత్తుకుంది. సారీ అండి. ఇంకెప్పుడు మీ గురించి అలా ఆలోచించను అంటూ ప్రేమగా అతని నుదుటి మీద చుంబించింది. అభి నవ్వుతూ తన తల నిమిరాడు. నీకేం తెలుసు, నువ్వు పక్కనున్నా ముట్టుకోకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో. అయినా రేపటితో నీ భయాలన్నీ తొలగిపోతాయిలే అని అభి చిలిపిగా చెప్పేసరికి లలిత సిగ్గుపడుతూ తల వాల్చేసింది. ఇంతలో పాప లలితమ్మ అంటూ గదిలోకి వచ్చేసరికి లలిత పాపనెత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే చీర మార్చుకోలేదు, పర్లేదా అని అర్జున్ అడిగేసరికి మీనాక్షి అతని వైపు చూసింది. పర్లేదులేండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, అవి అయ్యే వరకు క్లాసెస్ తక్కువగా తీసుకోమన్నారు. క్లాస్ అయిన తర్వాత నేనే ఆఫీస్కి వచ్చేస్తాను, సరేనా? ఓకే. స్కూల్ రావడంతో మీనాక్షిని దించి ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్. అతని క్యాబిన్లోకి ఎంటర్ అయ్యేసరికి అమృత అతని ప్లేస్లో కూర్చుని సిస్టంలో ఏదో చూస్తూ ఉండేసరికి అమృత ఏం చేస్తున్నావు అంటూ దగ్గరకొచ్చాడు. ఏం లేదు అర్జున్ గారు, కొత్త టెండర్ ఫైల్ రెడీ చేశారు కదా, అది చూస్తున్నాను. పర్లేదే, వర్క్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అంటాడు అర్జున్. ఏం చేయమంటారు చెప్పండి, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే వేరే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటుంది. వాట్, పిచ్చి ఆలోచనలా అంటాడు అర్జున్. నిజం అర్జున్ గారు. అది సరే కానీ ఈరోజు నాలో ఏదైనా స్పెషల్ కనిపిస్తుందా అని అడుగుతుంది. హా, స్పెషల్ ఏంటి అంటాడు. అదే, మీనాక్షి అక్క చీర కట్టుకుంటే గుడ్లప్పగించుకొని మరీ చూస్తారు. నేను కూడా చీర కట్టుకున్నాను, చిన్న కాంప్లిమెంట్ ఇస్తే మీ సొమ్మేమైనా పోతుందా అంటుంది అమృత. ఓ, అదా నీ బాధ. ఈ విషయంలో నేను కాంప్లిమెంట్ ఇస్తే బాగోదు అమృత, నీకు కాబోయేవాడిస్తేనే బాగుంటుంది. అలాగా, కాసేపు మీరే నాకు కాబోయేవాడు అనుకోండి చెప్పొచ్చు కదా. అమృత, ఇది జోక్ చేసే విషయం కాదు అని సీరియస్గా అంటాడు అర్జున్. అరే సరదాకి అంటుంది అమృత. కొన్ని రిలేషన్స్ని సరదాకి కూడా తగిలించుకోకూడదు, అది నాకు ఇష్టం ఉండదు, పోయి పని చూసుకో అని అర్జున్ సీరియస్గా చెప్పేసరికి అమృత మొహం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ అసహనంగా చైర్లో కూలబడ్డాడు. ఒకవేళ మీకు సైట్ కొడుతుందేమో అర్జున్ గారు అని మీనాక్షి సరదాగా అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడ్డాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం తన పని చూసుకొని ఆటోలో ఆఫీస్కి చేరుకుంది మీనాక్షి. తను డోర్ తీసుకుని లోపలికి వచ్చినా గమనించకుండా అర్జున్ సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే మీనాక్షి సైలెంట్గా ఆ పక్కనే సోఫాలో కూర్చుంది. కాఫీ తాగుతావా అని అర్జున్ తన వైపు చూడకుండానే అడిగేసరికి ఆశ్చర్యంగా చుట్టూ చూసుకుంది. నిన్నే మీనా, నేను వచ్చింది గమనించలేదనుకున్నాను అంటుంది మీనా. గమనించలేదు, బట్ నువ్వు దగ్గరికి వస్తే నీ స్మెల్తో తెలిసిపోతుంది అంటూ తన వైపు తిరిగాడు. ఆహా, అంటే ఈ బాడీ స్ప్రే ఎవరు వాడినా నేనే అనుకుంటారా అంటుంది మీనా. ఏయ్, నేను చెప్పింది నీ బాడీ స్ప్రే గురించి కాదు, నీ ఒంటి నుంచి వచ్చే న్యాచురల్ సువాసన గురించి. అది ఇంకెవరికీ ఉండదు అంటాడు. హబ్బో, పర్లేదే, నా మొగుడు నా గురించి అన్నీ బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడన్నమాట. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి అబ్జర్వ్ చేస్తాను. సరేలే, కాఫీ తాగుతావా? హా, ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పండి, పిల్లల అల్లరితో తల పగిలిపోతుంది. సరే అంటూ ఫోన్ తీసుకొని 2 స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి పెట్టేశాడు. ఏంటండి, మీకు వర్క్ ఎక్కువ ఉందా, స్ట్రాంగ్ కాఫీ చెప్పారు? అవును, కాస్త తలనొప్పిగా ఉంది అని అర్జున్ అనేసరికి మీనాక్షి పైకి లేచి అతని చైర్ వెనక్కా చేరి తల పడుతుంటే రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో అర్జున్ అంటూ అమృత వచ్చేసరికి మీనాక్షి తనని పలకరిస్తూ పక్కకొచ్చి కూర్చుంది. హాయ్ అక్క, వచ్చేసావా? ఈయన గారు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తారనుకుంటా, కాస్త నా గురించి కూడా ఆలోచించమని చెప్పక్క అంటుంది అమృత. హా అంటూ విచిత్రంగా చూసింది మీనాక్షి. అదే, నాకు దగ్గరుండి వర్క్ నేర్పించమని చెప్పమంటున్నా అంటుంది అమృత. ఆ విషయం అయితే చెప్పక్కర్లేదు అమృత, వర్క్ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. రియలీ? బట్ నా విషయంలో ఎందుకు ఉండట్లేదు? ఐ మీన్, నాకు వర్క్ నేర్పించే విషయంలో అంటున్నా. నేనే పక్క నుండి నేర్చుకుంటానంటే వద్దంటున్నారు. నువ్వే చెప్పక్క, నా క్యాబిన్లోనే కూర్చుంటే నాకు వర్క్ ఎలా వస్తుంది అంటుంది అమృత.
నేర్చుకుంటే ఎక్కడైనా వస్తుంది. ఆ ఫైల్ పూర్తయిందా? అయింది అంటుంది. సరే, ఇటిచ్చి ఈ ఫైల్ తీసుకెళ్ళు అంటూ మరో ఫైల్ తన వైపు పెట్టేసరికి, అరే, ఎప్పుడూ పనేనా? కాసేపు రిలాక్స్ అవ్వనివ్వండి. తప్పకుండా. ఫైల్ తీసుకువెళ్ళి నీ క్యాబిన్‌లో తీరిగ్గా రిలాక్స్ అవ్వు. ఓకే? అంటూ అర్జున్ స్థిరంగా చెప్పేసరికి అమృత మూతి ముడుచుకొని ఆ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది. ఏమైందండి? అమృతతో అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అదేం లేదు. వర్క్ విషయంలో తను పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! అందుకే అంటాడు. అలా అని మరీ పాత అర్జున్ ప్రసాద్‌లా మారిపోకండి స్వామి. బెదిరిపోయి పారిపోతుంది. అర్జున్ నవ్వుతూ కాఫీ రావటంతో తనకొకటిచ్చి అతను తీసుకుని తాగుతున్నాడు. అవును, ప్రశాంత్ అన్నయ్య ఏమైనా చెప్పాడా? అదే పెళ్లి చూపుల గురించి. హా, చెప్పాడు. ఎల్లుండి మంచి రోజంట. ఆ రోజు వెళ్దామన్నాడు. మనం ఇట్నుంచి ఇటే వెళ్దాంలే. సరే. అది సరే గాని అమృతకి వాళ్ళ తాతయ్య సంబంధాలేమైనా చూస్తున్నారా? అని అడుగుతుంది మీనా. తెలీదు. ఏ? ఆడపిల్ల ఒంటరిగా ఎన్ని రోజులని ఈ బిజినెస్ చూసుకుంటుంది? తనకి చేదోడు వాదోడుగా ఉండే తోడు దొరికితే అటు కంపెనీలో, ఇటు లైఫ్‌లో తనకొక భరోసా దొరుకుతుంది కదా! అంటే తను చూసుకోలేదని కాదు. తనకంటూ ఒక తోడుంటే బావుంటుందని అంటుంది మీనా. నిజమే. ఒకసారి హరిశ్చంద్ర గారితో మాట్లాడి చూద్దాం. తనిలా మన కంపెనీలో తన కంపెనీ డీల్స్ చూసుకోవటం కంటే తను విడిగా చూసుకుంటేనే మంచిది అంటాడు. అలా కాదండి. మీరు తనకి వర్క్ నేర్పించండి. ఈలోపు తనకి తగిన సంబంధం చూస్తే సరిపోతుంది కదా! అలాగే. ఒక అరగంట మీనా, వెళ్ళిపోదాం అంటూ సిస్టమ్ వైపు తిరిగాడు అర్జున్. దాంతో మీనాక్షి పక్కనే ఉన్న బుక్ తీసుకుని చూస్తూ కూర్చుంది. అర్జున్ వర్క్ చేసుకుంటుండగా అమృత అక్కడికి వచ్చింది. మీనాక్షిని చూసి అక్క అంటూ తన పక్కకి చేరేసరికి తను నవ్వుతూ పక్కనే కూర్చోబెట్టుకుంది. ఏంటి అమృత, టైం అయింది కదా, వెళ్ళలేదా ఇంకా? లేదక్కా, మీతో కలిసి వద్దామని. అమృత, నీ దారి వేరు, మా దారి వేరు. కలిసి వెళ్ళటం అనేది అసాధ్యం. లేట్ అవుతుంది. నువ్వు బయలుదేరు అని అర్జున్ చెప్పేసరికి అమృత మొహం మార్చుకుంది. అది గమనించిన మీనాక్షి పోనీలెండి అని ఏదో చెప్పబోతుంటే, మీనా, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావు అని అర్జున్ సీరియస్గా అడిగేసరికి సైలెంట్ అయిపోయింది తను. ఈరోజు ఈయన గారి మూడ్ బాలేనట్టుందక్కా, నేను బయలుదేరుతానులే అంటూ అమృత వెళ్ళిపోయేసరికి అర్జున్ సిస్టమ్ క్లోజ్ చేసి మీనాక్షి వైపు తిరిగాడు. తనేదో ఆలోచిస్తూ కనిపించేసరికి దగ్గరికొచ్చి చేతిని పట్టుకున్నాడు. ఏంటి, ఫీల్ అవుతున్నావా? చచా, ఇంత చిన్న విషయాన్ని పట్టించుకొని అలిగి కూర్చునేంత పిచ్చిదాన్ని కాదులేండి. కాకపోతే మీరెందుకు అమృతతో అంత కఠినంగా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఏదైనా సమస్య అని అడుగుతుంది మీనా. సమస్య అంటే అంత పెద్ద సమస్య కాదులే. బట్ ఎవరికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదని తనని తన లిమిట్స్‌లో పెడుతున్నాను అంటాడు అర్జున్. హ్మ్. నా విషయంలో మీరెప్పుడైనా లిమిట్స్ పాటించారా? అని అడుగుతుంది మీనా. ఏయ్, మనిద్దరి మధ్య లిమిట్స్ ఏంటి? తను బయటమ్మాయి. లిమిట్స్‌లోనే ఉంచాలి. సరేలెండి. మీ వర్క్ అయితే బయలుదేరదాం. బాగా ఆకలేస్తుంది. సరే పద అంటూ తనని తీసుకుని బయలుదేరాడు. దారిలో తనకి టిఫిన్ తినిపించి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి రాగానే పాప, అమ్మ అంటూ మీదికి ఉరికేసరికి కాసేపు తనతో ఆడుతూ కూర్చుంది. కాసేపటికి భోజనం తినిపించి పాపని పడుకోబెట్టి ఆయాకి చూసుకోమని చెప్పి గదిలోకొచ్చింది. ఇంకా ఇలానే ఉన్నావేంటి? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అర్జున్ చెప్పేసరికి టవల్ తీసుకుని వాష్రూమ్‌లోకి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి రిలాక్స్డ్‌గా అర్జున్ పక్కనే కూర్చుంది. అర్జున్ మొబైల్‌లో ఏదో చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు? అదే, రేపు అన్నయ్య, వదినల ఫస్ట్ నైట్ కదా! ఏదైనా మంచి వెరైటీ డిజైన్ ఉందేమో అని చూస్తున్నా. వింత కాకపోతే దానికి కూడా వెరైటీ డిజైన్ ఏంటి? ఎలాగో పూలు నలిగిపోతాయి, డిజైన్ చెరిగిపోతుంది అంటుంది మీనా. కొన్ని కొన్ని కాసేపే అయినా జీవితకాలం సంతోషాన్నిస్తాయి మీనా. ఫస్ట్ నైట్ అంటే వాళ్ళ జీవితానికి వేసే మొదటి అడుగుతో సమానం. దాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటామో అంతే అందంగా, మధురానుభూతిగా మార్చుకోవాలి. ఇప్పుడు మనిద్దరిని తీసుకో. ఆ 3 రాత్రులు అలంకరించినట్టు ప్రతి రాత్రి అలంకరించుకోవటానికి కుదరదు కదా! ఇప్పుడు మన సంగతి ఎందుకులెండి. మీకు నచ్చిన డిజైన్ చూడండి అంటుంది మీనా. ఇది చూడు, బావుంది కదా అని ఒక డిజైన్ చూపించేసరికి చాలా బావుందండి అంది మీనాక్షి. రేపు నేను ఆఫీస్‌కి వెళ్ళను. మార్నింగ్ నిన్ను డ్రాప్ చేసి వచ్చేస్తాను. ఈవినింగ్ డ్రైవర్‌ని పంపిస్తాను. నువ్వు త్వరగా ఇంటికొచ్చేయి.
మనిద్దరం కలిసి బెడ్‌ని అలంకరించాలి. సరేనా? మిస్ చెయ్యొద్దు." "ఎందుకు మిస్ చేస్తాను? మన ఫ్యామిలీ కోసం మనం చేసే శుభకార్యం ఇది. నేను క్యాబ్‌లో వచ్చేస్తాలెండి" అంటుంది మీనా. "ఓకే అయితే. నేను క్యాబ్ బుక్ చేస్తాను." "హా! సరే పదండి. భోజనం చేసి పడుకుందాం. ఇవాల్టికి నిద్రపో. రేపు మన బెడ్ కూడా అలంకరించుకుందాం" అంటాడు. "చాల్లేండి. ఎప్పుడూ అదే ఆలోచన" అంటూ మీనాక్షి ముద్దుగా కసురుకుంటుంటే అర్జున్ చెయ్యి పట్టుకుని కిందికి తీసుకువెళ్ళింది. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత కట్ చేస్తే, "అమ్మమ్మ గారు వెళ్ళొస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయి. ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా." "తప్పకుండా అమ్మమ్మగారు. కుదిరితే మధ్యాహ్నం అడిగి వచ్చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అన్నీ నేను చూసుకుంటాను" అంటూ కారులో కూర్చుంది. అర్జున్ వేరే పని మీద వెళ్ళటంతో డ్రైవర్ తీసుకువెళ్ళాడు తనని. స్కూల్ వద్ద కారు దిగి డ్రైవర్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి లోపలికి వచ్చింది. స్కూల్ ప్రేర్ అయిన తర్వాత స్టాఫ్ రూమ్లో కూర్చుంది మీనాక్షి. ఒకరిద్దరు టీచర్స్ తప్ప అందరూ క్లాసెస్లో ఉండేసరికి మీనాక్షి అక్కడే కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి మాటలకి షాక్ అవుతూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే, "హలో సార్, అర్జున్ ప్రసాద్ గారా? మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. కానీ ఇక్కడ మేడం లేరు. మధ్యాహ్నమే వెళ్ళిపోయారంట." "వాట్? కానీ ఇంకా ఇంటికి రాలేదే?" "సరేలేండి, మీరు వెనక్కొచ్చేయండి" అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఇంతలోనే చీకటి పడటంతో మీనాక్షి కోసం ఎదురు చూస్తూనే ఏర్పాట్లు చేయిస్తున్నాడు అర్జున్. తనింకా రాకపోయేసరికి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. ఏమైంది అని ఆలోచనలో ఉండగా తన నుంచి మెసేజ్ వచ్చింది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటికి రావటానికి లేట్ అవుతుంది అని. ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి అని మీనాక్షి దగ్గర నుంచి మెసేజ్ వచ్చేసరికి సరేలే అనుకుంటూ అర్జునే అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు. మీనాక్షి కోసం చూసి చూసి తను రాకపోయేసరికి అందరికీ సర్ది చెప్పి పక్కింటి అమ్మాయితో లలితని రెడీ చేయించి గదిలోకి పంపించారు. చీకటి పడినా తను రాకపోవటం, ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పకపోవటంతో అర్జున్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. అతను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూ స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేశాడు అర్జున్. "హలో మేడం, నేను మీనాక్షి హస్బెండ్ని." చెప్పు బాబు. అది తనని పని మీద ఎక్కడికైనా పంపించారా?" "లేదు బాబు. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని మధ్యాహ్నమే వెళ్ళిపోతానని నాతో చెప్పింది. అప్పుడే తను వెళ్ళిపోయింది కదా. ఏమైంది బాబు?" "ఆహా! ఏం లేదండి. ఊరికే తెలుసుకుందామని." ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటూ ఫోన్ కట్ చేశాడు. "ఏం అర్జున్ బాబు, మీ ఆవిడ ఇంకా రాలేదా?" అంటూ చుట్టుపక్కల వాళ్ళు అడిగేసరికి తను పని మీద వెళ్ళిందని చెప్పాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని వేరే పని మీద వెళ్ళటం ఏంటో. అందుకే ఆడవాళ్ళని ఇల్లు దాటనివ్వకూడదు అనేది. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడుందో ఏం చేస్తుందో పాపం అంటూ నిట్టూరుస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు. అర్జున్ కోపం నశాలను కంటింది. వాళ్ళ మాటల కన్నా అన్నయ్య అవకాశం ఇచ్చిన మీనాక్షి మీద ఆ కోపం ఎక్కువైంది. ఎక్కడికి వెళ్ళింది అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయాడు. అతనికే తెలియదు కదా. ఆ కోపంతోనే తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. "ఏరా, ఏమైంది? మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది?" అని ప్రసాద్ గారు అడిగేసరికి, "స్కూల్లో ఏదో పని అప్పగించారంట నాన్న. వచ్చేస్తుందిలే. మీరెళ్ళి పడుకోండి" అంటూ సర్ది చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్గా మీనాక్షికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి తన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. "ఏమండి" అని ఏదో చెప్పేలోపే ఫోన్ కట్ అయ్యేసరికి అర్జున్ అసహనంగా మళ్ళీ తనకి కాల్ చేశాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ నేలకేసి కొట్టి బెడ్ మీద కూలబడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మీనాక్షి ఇంటికొచ్చింది. గదిలోకి అడుగుపెట్టిన తనకి అర్జున్ ఫోన్ పగిలిపోయి కనిపించేసరికి అతని కోపం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. మెల్లిగా అతని పక్కకి చేరి సారీ అండి అనేసరికి కోపంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. "ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళాల్సిన పని లేదా?" "అది కాదండి." "ఏ ఆపు. నీకు నిన్ననే చెప్పాను కదా, ఈ ఏర్పాట్లన్నీ మనిద్దరం కలిసి చేద్దామని. నీకు కుదరదు అంటే ముందే చెప్పుండాలి కదా. ఉదయం నుంచి కనీసం ఫోన్ అయినా చేసి చెప్పాలి. అంత తీరిక లేకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. ఇదేనా నాకు నువ్విచ్చే వాల్యూ?" "అంత మాటనకండి. అక్కడ పరిస్థితి వేరు. ఏదైనా సరే నాకు చెప్పి తీరాలి. భర్త నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు అంటే నీ మీద నమ్మకంతో. ఆ నమ్మకానికి నువ్వు విలువిచ్చి తీరాలి.
అంతేకాని ఇలా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఊరుకోను అంటాడు అర్జున్. ఒకసారి నేను చెప్పేది వినండి అంటుంది మీనా. మీనా, ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది. ఇంకేం చెప్పొద్దు. నా కోపాన్ని ఇంకా పెంచొద్దు అంటూ విసురుగా బెడ్ మీద పడుకునేసరికి మీనాక్షి బాధగా చూస్తూ అప్పుడు అతన్ని కదిలించటం మంచిది కాదని వాష్రూంలోకి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసొచ్చి అర్జున్ పక్కనే పడుకుంది. మెల్లిగా అతని భుజం మీద చెయ్యేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తే బెడ్ మీద నుంచి లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. మీనాక్షి బాధగా అతన్నే చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన లలితని చూస్తూ దగ్గరికొచ్చాడు అభి. తన చేతిని పట్టుకోబోతూ చెయ్యి వణుకుతూ ఉండటం గమనించి నవ్వుతూ తన చేతిలో గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తనని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. పాలు అంటుంది. తర్వాత తాగుదాంలే. ఒక విషయం చెప్పు. ఈ చీరెప్పుడు తీసుకున్నావు? నీకు చాలా బాగా సెట్ అయింది అంటూ మాటల్లో పెట్టేసరికి లలిత తన భయాలన్నీ మర్చిపోయి నవ్వుతూ అతని వైపు చూసింది. మన ఫస్ట్ నైట్ కని మా మీనాక్షి సెలెక్ట్ చేసిందండి. బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది అంటుంది. సరే, నీకే కలర్ అంటే ఇష్టం అని అడుగుతాడు అభి. పింక్ అంటే చాలా ఇష్టం అంటుంది. మీ ఆడవాళ్ళకి పింక్ అంటే ఎందుకంత ఇష్టం? ఎవరిని అడిగినా పింకే అంటారు. బాగుంటుంది కదండి. అయినా అందరికీ అదే కలర్ ఇష్టం ఉండదు. మీనాని చూడండి, దానికి రెడ్ కలర్ అంటే ఇష్టం. రియల్లీ? అర్జున్కి కూడా రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ వాడి షర్ట్స్ అండ్ సూట్స్లో సగానికి సగం రెడ్ కలరే ఉంటాయి. నిజమే, పెళ్ళయ్యాక మీనాక్షి కూడా ఎక్కువ రెడ్ కలర్సే కట్టుకుంటుంది కదా. ఇద్దరు నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. లలిత, నీకు ఇదంతా ఓకేనా? అంటే నీకు ఇబ్బందిగా ఉంటే టైం తీసుకుందాం అంటాడు అభి. నాకేం ఇబ్బంది లేదండి. ఇంకో 2 నిమిషాల్లో ముహూర్తం కూడా స్టార్ట్ అవుతుందని తను సిగ్గుపడుతూ చెప్పేసరికి అభి నవ్వుతూ తనని హత్తుకున్నాడు. సిగ్గుతో వాలిపోయిన తన మోముని పైకెత్తుతూ నుదుటి మీద చుమ్మించాడు. తన గుండె వేగం పెరిగి అదే వాళ్ళిద్దరి జీవితానికి పడిన మొదటి స్టెప్పుగా భావించి అభిని హత్తుకుని పెదవులందుకుంది లలిత. తన నుంచి ఆ స్టెప్ ఊహించలేదు అభి. అయినా ఆ ముద్దులో అతని మీద ఇష్టాన్ని తెలియజేస్తుంటే ప్రేమగా తనని అల్లుకుపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతను కోపంగా బెడ్ మీద నుంచి లేచి వెళ్ళి సోఫాలో పడుకునేసరికి బాధగా అతని వైపే చూస్తూ ఏడుస్తూ ఉంది మీనా. తనని చూడకపోయినా ఏడుస్తుందని అర్థమై తన వైపుకు తిరిగాడు. తన కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే అతని మనసాగక ఆమె పక్కకి చేరాడు. ఏమైంది అని అర్జున్ అడిగేసరికి కన్నీళ్లు తుడుచుకుంటూ అతని వైపు చూసింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హలో, ఎవరండి? అమ్మా, మీనమ్మా, నేను మీ ఊరి ప్రెసిడెంట్ని. హా అంకుల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానమ్మా. నేను చెప్పేది విను ముందు. ఏమైంది అంకుల్? ఏదైనా సమస్య? అవునమ్మా, మీ అక్క ఊరికొచ్చింది. తన తండ్రి ఆస్తిలో తనకి భాగం ఉందని, ఆస్తిని పంచివ్వాలని పంచాయతీలో ఫిర్యాదు చేసిందమ్మా. ఈ విషయం చెబుదామని అప్పటినుంచి మీ అమ్మమ్మకి ఫోన్ చేస్తున్నాను, కలవటం లేదు. అందుకే మీ పక్కింటి ఆవిడ దగ్గర నీ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఈ విషయం మీ అమ్మమ్మకి చెప్పి త్వరగా ఊరికి తీసుకుని రామ్మా అంటాడు అతను. అంకుల్, అమ్మమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఈ విషయం తెలిస్తే మొత్తం పాడవుతుంది. రేపటి వరకు తనని మేనేజ్ చేయండి. రేపు ఉదయాన్నే నేను అమ్మమ్మని తీసుకొని వస్తాను అంటుంది మీనా. మీ అక్క ఎవరు చెప్పినా వినటం లేదమ్మా. పైగా ఇంటికి ఖరీదు కట్టడానికి పార్టీని కూడా తీసుకొచ్చింది. మీరు ఆలస్యం చేశారంటే అంతా చేయిదాటిపోతుంది. కనీసం నువ్వైనా వచ్చి పంచాయతీలో వివరణ ఇచ్చి వెళ్ళు. సమయం ఇచ్చేలా నేను మాట్లాడతాను. సరే అంకుల్, నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఒక 3 గంటలు పడుతుంది. ప్లీజ్ అప్పటి వరకు మేనేజ్ చేయండి. సరేనమ్మా, త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేశారాయన. అప్పటికప్పుడు టాక్సీ కట్టించుకొని ఊరికి బయలుదేరింది మీనాక్షి. తను వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి శరణ్య బయట నిలబడి కనిపించింది. కోపంగా తన దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టింది మీనాక్షి. ఏయ్, నన్నే కొడతావా? చీ నోర్మోయ్. ఇలా చేసి నాన్న పరువు తీయడానికి సిగ్గులేదా నీకు? ఏయ్, నువ్వు నా గురించి ఆలోచించావా? నేను నీ గురించి ఆలోచించడానికి? అయినా నేను ఈ ఇంటి బిడ్డనే. నాకు ఈ ఆస్తిలో వాటా ఉంది. అది దక్కించుకొని గాని ఇక్కడి నుంచి వెళ్ళను అంటుంది శరణ్య. మీనాక్షి తనతో మాట్లాడుతున్నప్పుడే
అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయబోతుండగా ప్రెసిడెంట్ గారు పిలవటంతో మెసేజ్ చేసి ఫోన్ బ్యాగ్లో పెట్టేసి లోపలికి వెళ్ళింది. శరణ్య కూడా వచ్చింది లోపలికి. ఊరి పెద్దలందరూ అక్కడే ఉన్నారు. ఏమా శరణ్య, నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ నాన్న బలైపోయారు. కనీసం చెల్లెలు ఎలా ఉందో అన్న ఆలోచన కూడా లేకుండా తనని అప్పుల ఊబిలో వదిలేసి వెళ్ళిపోయావు. నీ పెళ్లి కోసం మీ నాన్న చేసిన అప్పుల్ని తీర్చడానికి ఒంటరిగా నీ చెల్లెలు ఎంత కష్టపడిందో తెలుసా నీకు? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆస్తిలో వాటా కావాలని వచ్చావు? అదంతా నాకు తెలీదండి. చట్ట ప్రకారం నా తండ్రి ఆస్తిలో నాకు హక్కు ఉంటుంది. మీరు చూస్తానన్నారని ఆగాను. లేదంటే చెప్పండి, కోర్టులోనే తేల్చుకుంటాను. అంతేకాని నా ఆస్తిని వదులుకునే సమస్యే లేదు అంటుంది శరణ్య. హక్కా? ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నావక్క? ఆ మాటకొస్తే అదే హక్కు నీ మీద, నీ జీవితం మీద నిన్ను కన్న వాళ్ళకి హక్కుండదా? ఆ హక్కుని కాళ్ళదన్ని వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆస్తిలో హక్కు అడుగుతున్నావా అని మీనా కోపంగా అడిగేసరికి తన వైపు రెక్లెస్గా చూస్తూ నిలబడింది శరణ్య. అది నిజమే. తల్లిదండ్రుల పరువు మర్యాదల మీద దెబ్బ కొట్టిపోయావు. నీకెలా ఆస్తిలో వాటా వస్తుందనుకుంటున్నావు? రాత్రనక పగలనక కష్టపడి ఒక్కో రూపాయి కూడా పెట్టుకొని మీ నాన్న తనఖా పెట్టిన ఇంటిని, పొలాన్ని విడిపించింది మీనమ్మ. ఈ ఆస్తి మీద కేవలం తనకి మాత్రమే హక్కు ఉంటుంది. నీకెలాంటి హక్కు ఉండదు. మీరిలా అంటారని నాకు తెలుసు. అందుకే నా తరపున లాయర్ని కూడా తీసుకొచ్చాను. లాయర్ గారు, చెప్పండి. అకార్డింగ్ ది లా, తండ్రి ఆస్తిలో అతని సంతానానికి సమాన హక్కులుంటాయి. కోర్టుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తనకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చెబుతున్న లాజిక్లేమీ కోర్టులో పనిచేయవు. అదే చట్టం అంటే. మీరిక్కడ సాల్వ్ చేసుకుంటే కోర్టు ఖర్చులు కలిసొస్తాయి. లేదు అంటే కోర్టులో పక్కాగా జరిగేది మాత్రం ఇదే అంటాడు లాయర్. మీనమ్మ, ఇది మీ ఇంటి సమస్య అయినా పంచాయతీకి చేరింది. అయినా సరే మీ నిర్ణయం మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకొని 2 రోజుల్లో పంచాయతీకి వివరణ ఇవ్వాలి అంటారు వాళ్ళు. 2 రోజులేంటండి? నాకంత టైం లేదు. నాకు వెంటనే సెటిల్ చేయమని చెప్పండి. లేదంటే కోర్టుకే వెళ్తాను అంటుంది శరణ్య. కోర్టుకు వెళ్తే మాత్రం ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోదు కదా శరణ్య. కోర్టులో వాయిదాలంటూ నెలల తరబడి తిప్పుతారు. పోతానంటే పో, మాకేం సమస్య లేదు అంటారు ఊరి పెద్దలు. సరే, 2 రోజుల్లో నాకు రావాల్సిందిచ్చి పంపించమని చెప్పండి. అంతవరకు నేను పక్క టౌన్లో హోటల్లో ఉంటాను అంటూ వెళ్ళిపోయింది తను. మీనాక్షి బాధపడుతూ అక్కడే కూలబడింది. మీనమ్మ, కంగారు పడకమ్మా. నీకోసమే ఈ 2 రోజుల సమయం కేటాయించాము. మీ ఆయనకి బాగా పలుకుబడి ఉంది కదా. అక్కడ మంచి లాయర్తో మాట్లాడించి సమస్యకి పరిష్కారంతో తిరిగిరా. అప్పుడే మీ అక్క నోరు మూసుకొని వెళ్తుంది. లేదంటే ఇలానే నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సరేనా? సరే అంకుల్, నేను బయలుదేరుతాను. బాగా చీకటి పడిందమ్మా, ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. లేదంకుల్, ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా వచ్చాను. టాక్సీ ఉందిలేండి, వెళ్ళిపోతాను అంటూ టాక్సీలో బయలుదేరింది. అప్పుడే ఫోన్ తీసి చూసిన తనకి అర్జున్ దగ్గర నుంచి 40 మిస్డ్ కాల్స్, 20కి పైగా మెసేజెస్ కనిపించాయి. దాంతో ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేసింది. కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. టాక్సీ డ్రైవర్ని ఫోన్ అడిగి తీసుకుంది. కానీ ఆ టెన్షన్లో అర్జున్ ఫోన్ నెంబర్ గుర్తు రాలేదు తనకి. దాంతో తల పట్టుకొని కూర్చుంది. ఇది జరిగింది అని తను చెబుతుంటే తననే చూస్తూ కూర్చున్నాడు అర్జున్. మిమ్మల్ని తక్కువ చేయాలనో, లేదంటే మీరంటే లెక్కలేకో కాదండి. విషయం తెలిస్తే శుభకార్యం ఆగిపోతుందని చెప్పలేదు, అంతే. బావగారి విషయంలో జరిగే ప్రతిదాన్ని మీరెంత బాధ్యతతో చేస్తున్నారో నాకు తెలుసు. ఈ విషయం చెప్తే మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. ఈలోపు ఫోన్ ఆఫ్ అయిపోయింది. డ్రైవర్ ఫోన్ నుంచి చేద్దామంటే ఆ టెన్షన్లో మీ నెంబర్ గుర్తుకు రాలేదు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత మీకు చెబుదామని అనుకున్నాను. అంతేనండి, సారీ అంటుంది మీనా. అర్జున్ తన తల నిమురుతూ గుండెలకి హత్తుకున్నాడు. సారీ, ఏదో కోపంలో అరిచేశాను. నువ్వేం టెన్షన్ పడకు. రేపే లాయర్తో మాట్లాడి ఊరికి వెళ్దాం, సరేనా? అంటుంది మీనా. చాలా అలసిపోయావు, పడుకో అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే పడుకున్నాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే కాఫీ కలుపుతూ లలిత కోసం ఎదురు చూస్తుంది మీనాక్షి. అర్జున్ వాళ్ళ నాన్నతో మీనాక్షి సమస్య గురించి చెప్పడంతో ఆయన ఆలోచిస్తూ కూర్చున్నారు. మీనాక్షి ఇద్దరికీ కాఫీ ఇచ్చి అభి లలితల రూమ్ వైపే చూస్తూ ఉండటంతో అర్జున్ తనని గమనించి పక్కకొచ్చి నిలబడ్డాడు. ఏమైంది మీనా, అటెందుకు చూస్తున్నావు?
అదేనండి. బావగారు, అక్క ఇంకా బయటికి రాలేదు కదా! నిన్న నేనుంటే అక్కకి కాస్త ధైర్యం చెప్పేదాన్ని. వాళ్ళొకటయ్యారో లేదో అన్న టెన్షన్ ఎక్కువైంది నాకు అంటుంది మీనా. ఏయ్ మొద్దు! ఇంతసేపయినా వాళ్ళు బయటికి రాలేదంటే అర్థం కావటం లేదా నీకు? వాళ్ళు బానే ఉన్నారు. నాకే పస్తులు పెడుతున్నావు. పోయి పని చూసుకో అని తిట్టేసరికి మీనాక్షి మొహం మార్చుకుని పక్కకు వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకుంటూ ప్రసాద్ గారి పక్కకొచ్చి కూర్చున్నాడు. నాన్నా, ఏదైనా పరిష్కారం ఉందా? హా, ఉందిరా. మీనాక్షి ఆ ఇంటిని, పొలాన్ని విడిపించడానికి డబ్బు కట్టింది కదా! ఆ రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయా? ఉండే ఉంటాయి. డబ్బుల విషయంలో అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అన్నీ దాచిపెడుతుంది నాన్న. అయితే ప్రాబ్లమే లేదు. వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వెంటనే బయలుదేరి వెళ్దాం అంటాడు ప్రసాద్. నాన్న, ఆ ఇల్లంటే తనకి చాలా ఇష్టం. అది మాత్రం తన చెయ్యి దాటిపోకుండా చూడండి. కావాలంటే ఆ శరణ్యకి ఎంతో కొంత ఇచ్చి నేను సెటిల్ చేస్తాను అంటాడు అర్జున్. నువ్వు 100 కోట్లిచ్చినా ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ మీనాక్షిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తనది కేవలం దురాశ మాత్రమే కాదు, అసూయ. తన చెల్లెలు తనకంటే బెటర్ పొజిషన్లో ఉంది. భర్త కుటుంబంతో సంతోషంగా ఉంది అని తను జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఇలా తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. అలాంటి మనిషికి ఒకసారి డబ్బులివ్వటం మొదలు పెడితే జీవితాంతం నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా లాగాలా అనే ప్రయత్నిస్తుంది తప్ప సైలెంట్గా ఉండదు. తనకి ఏమీ ఇవ్వకపోవటమే మంచిది. అప్పుడే తనెంత ప్రయత్నించినా మీ నుంచి ఏదీ దక్కించుకోలేదని అర్థమై తన ప్రయత్నాలు ఆపే అవకాశం ఉంది. మీరు చెప్పేది కరెక్టే నాన్న. కానీ తను కోర్టుకు వెళ్తే? వెళ్ళని. అక్కడి వరకు వస్తే నా కోడలి గౌరవాన్ని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. భయపడకురా, తనంత దూరం రాదు. ముందు బయలుదేరటానికి ఏర్పాట్లు చూడు. సరే నాన్న అంటూ మీనాక్షి దగ్గరికొచ్చి విషయం చెప్పేసరికి వాళ్ళమ్మమ్మకి ఊరెళ్తున్నామని చెప్పి బయలుదేరమని చెప్పింది. ప్రసాద్ గారు, అర్జున్ కూడా వాళ్ళతో పాటే బయలుదేరారు. ఏంటే, సడన్గా ఈ ప్రయాణం ఏంటి? ఏం జరిగింది? ఏం లేదమ్మమ్మ, చిన్న సమస్య. ఊరికెళ్ళిన తర్వాత చెప్తాను. ఏంటో, సరేలే, ఊరెళ్ళాక నిద్రలేపు అంటూ కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలింది బామ్మ. మీనాక్షి ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మమ్మ, సమస్య అని చెప్పాను. కానీ నువ్వింత నిబ్బరంగా ఎలా ఉన్నావు? ఇంకా చెప్పే వరకు వదలవేమో అని కంగారు పడ్డాను అంటుంది మీనా. ఎందుకే కంగారు? సమస్య ఏదైనా ఉంటే అర్జున్ బాబు ఉన్నాడు కదా, చూసుకుంటాడులే అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆవిడ. అర్జున్ తనలో తన్ని నవ్వుకుంటూ, బామ్మకున్న నమ్మకం నీకు లేదు నా మీద అన్నాడు. నమ్మకం లేకుండానే మీతో కాపురం చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. అయినా ఇంటికి రాగానే మొత్తం చెప్పాను కదా, ఇంకా ఎందుకు దెప్పి పొడుస్తారు? తను మన కోసమే కదరా ఆలోచించింది. అలా చెప్పండి మావయ్య, బొత్తిగా నేనంటే లోకువైపోయింది ఈయనకి అనుకుంటూ మూతి ముడుచుకొని కూర్చుంది మీనా. అర్జున్ నవ్వుకుంటూ ఒక చేతితో స్లోగా టైప్ చేస్తూ ఫోన్ తీసుకుని తనకి మెసేజ్ పెట్టాడు. మెసేజ్ టోన్ వినిపించి ఫోన్ ఓపెన్ చేసి చూసింది మీనా. నైట్ మన ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశావు. దానికి తగిన రిటర్న్ ఇచ్చే వరకు ఈ విషయం వదలను అని మెసేజ్ చూసేసరికి నవ్వొచ్చింది తనకి. నవ్వుకుంటూనే మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది. అర్జున్ ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. దానికి మించి ఇస్తాను కానీ ముందు ఫోన్ పక్కన పెట్టి రోడ్డు చూసి డ్రైవ్ చేయండి అని మెసేజ్ ఉంది. అర్జున్ తల తిప్పి తన వైపు గుర్రుగా చూస్తూ ఫోన్ పక్కన పెట్టేసి స్టీరింగ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే పాప స్కూల్కి వెళ్ళిపోవడంతో పెద్దావిడ లలిత వాళ్ళమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మా, లలిత ఇంకా రాలేదు, వెళ్ళి పిలుచుకొస్తాను. ఎందుకు? రాత్రి సరిగ్గా నిద్రపోయి ఉండరు, పడుకోని కాసేపు, వాళ్ళే వస్తారు అని పెద్దావిడ ఆపేసింది. దాంతో వంట పని చూస్తానని కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ. కాసేపటికి లలిత బయటికి వస్తూ హాల్లోకి తొంగి చూసింది. పెద్దావిడ తప్ప ఎవరూ కనిపించకపోవడంతో బయటకొచ్చి కిచెన్లోకి వెళ్ళబోతుంటే లలిత అని పిలిచింది ఆవిడ. దాంతో ఆవిడ దగ్గరికి వచ్చింది. తనని పక్కనే కూర్చోబెట్టుకుంటూ, ఏమ్మా, అంతా సవ్యంగా జరిగిందా అని ఆవిడ అడిగేసరికి తను సిగ్గుపడుతూ తలదించుకుంటూనే తలూపింది. నా తల్లే, వాడి జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాను. ఇక నుంచి అంతా నువ్వే చూసుకోవాలి, సరేనా? అలాగే అమ్మమ్మగారు. ఉండు, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, కాఫీ తీసుకొస్తాను. అయ్యో అమ్మమ్మగారు, మీకెందుకు ఇవన్నీ? నేను వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు కూర్చోండి అంటూ ఆవిడ్ని కూర్చోబెట్టి కిచెన్లోకి వచ్చింది. అక్కడ వాళ్ళమ్మ తనని చూసి నవ్వుతూ, అంతా బానే ఉంది కదా అని అడిగేసరికి తలూపి కాఫీ కలుపుకుంటుంది.
అమ్మమ్మ కనిపించట్లేదు. ఎక్కడికైనా వెళ్ళిందా అమ్మా? అని అడుగుతుంది లలిత. లేదే, ఊర్లో ఏదో పనుందని మీనా, అర్జున్ బాబు, మీ మామయ్య గారు అమ్మమ్మని తీసుకొని వెళ్లారు. ఇంత సడన్‌గా ఏంటి? ఏదైనా సమస్య? సమస్య అంటే సమస్యే. శరణ్య ఊరికొచ్చి ఆస్తి పంచివ్వమని గొడవ చేస్తుందంట. మీ నాన్న ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు. నిన్న మీనా కూడా అక్కడికి వెళ్ళొచ్చింది. అవునా? మరి నిన్నెందుకు చెప్పలేదు? నాన్న అక్కడే ఉన్నాడు కదా! లేదే, నిన్న కౌలు గురించి మాట్లాడడానికి పొలానికి పోయి రాత్రికెప్పుడుకో ఇంటికొచ్చారంట. వచ్చిన తర్వాత విషయం తెలిసి పంచాయతీ ఆఫీస్‌కి వెళితే మీనా వాళ్ళతో మాట్లాడి ఈరోజు వస్తామని చెప్పి వచ్చేసింది. రాత్రి మీ కార్యం కదా! చెబితే ఆపేస్తారేమో అని మీ నాన్నని చెప్పొద్దని మీనా ఆపేసిందంట. ఉదయమే ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు మీ నాన్న. అయ్యో! మా గురించి ఆలోచించి ఇంత పెద్ద సమస్య వస్తే చెప్పకుండా ఉంటుందా? ఉండు ఫోన్ చేస్తాను. ఆగవే! అదసలే టెన్షన్‌లో ఉంది. నువ్వింకా టెన్షన్ పెడతావా ఏంటి? ఇప్పుడు పంచాయతీలో ఉండుంటారు. ముందా పనవ్వని, తర్వాత ఫోన్ చేద్దువు గాని. మీ ఆయన లేచాడా? హా! స్నానం చేస్తున్నారు. సరే, కాఫీ కలిపి తీసుకెళ్ళు. ఎలాగో భోజనం టైం అయింది కదా! వంట కూడా అయిపోవచ్చింది. తినేద్దురు. సరే అమ్మా! అంటూ తను కాఫీ తాగేసి మరో కప్పులో కాఫీ తీసుకొని అభి దగ్గరికి వెళ్ళింది తను. కప్పు తీసుకొని తాగుతూ తను డల్‌గా కనిపించేసరికి ఓయ్! ఏమైంది? అంటూ దగ్గరికి తీసుకున్నాడు అభి. ఏం లేదండి. సాయంత్రం నన్ను గుడికి తీసుకువెళ్తారా? అలాగే, వెళ్దాంలే. అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడా? లేదండి. అర్జున్ బాబు, మామయ్య గారు, అమ్మమ్మ, మీనా అందరూ ఊరికి వెళ్లారంట. అవునా? ఇంత సడన్‌గా ఏంటి? శరణ్యక్క ఊరికొచ్చి వాళ్ళ ఆస్తి పంచివ్వమని గొడవ చేస్తుందంట. అంటూ వాళ్ళమ్మ చెప్పిన విషయాలన్నీ అభికి చెప్పటంతో అభి తల విదిలిస్తూ అది మారదు అన్నాడు. అయినా ఏంటిది? ఏదైనా సమస్య వస్తే మనతో చెప్పకుండా మీనా అలా ఒంటరిగా వెళ్ళటం ఏంటి? ఈ కార్యం ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు అంటాడు అభి. అదలా ఆలోచించలేదండి. ఆ సమస్య మన బంధానికి అడ్డు రాకూడదనే ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది అంటుంది లలిత. సరే, మనము వెళ్దామంటాడు అభి. ఇప్పుడా? కానీ పర్లేదు. ఒక 3 అవర్స్ పడుతుంది అంతే కదా! నువ్వు రెడీ అవ్వు అని చెప్పి బయటకొచ్చి డ్రైవర్‌ని పిలిచి కారు సిద్ధం చేయమని చెప్పాడు. ఆ మాటలు విన్న పెద్దావిడ ఎక్కడికిరా? అని అడిగేసరికి విషయం చెప్పాడు అభి. ఇప్పుడెందుకురా? వాళ్ళు వెళ్ళారు కదా! చూసుకుంటారులే. అరే! అలా ఎలా వదిలేస్తాం నానమ్మ? మన ప్రతి కష్టంలోనూ మీనాక్షి తోడుగా నిలబడింది. తనే లేకపోతే ఈరోజు ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండేది కాదు. తనకి మనం ఎంత చేసినా తక్కువే నానమ్మ. ప్లీజ్ మమ్మల్ని ఆపొద్దు. సరే అయితే, నేను కూడా వస్తాను. భోజనం చేసి బయలుదేరదాం అంటూ లలిత వాళ్ళ అమ్మని పిలిచి రెడీ అవ్వమని చెప్పి గదిలోకి వెళ్ళిందావిడ. ఇంతలో లలిత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం కనుక్కుంది. శరణ్య ఇంకా రాలేదని, తన కోసమే ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పటంతో ఫోన్ పెట్టేసి బయటకు వచ్చింది. పెద్ద ఆవిడ రెడీ అయ్యి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి ఊరికి బయలుదేరారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.